చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే సంబరం దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటలు ఆరగించి, టపాసులు కాలుస్తూ ఆనందంగా జరుపుకునే పండుగ విషాదాన్ని మిగల్చకూడదు అనుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రతి ఒక్కరూ కాటన్ దుస్తులు ధరించాలి. కాటన్ వల్ల నిప్పు రవ్వలు పడినా వెంటనే వ్యాపించకుండా ఉంటాయి. ధరించిన దుస్తులపై పడిన నిప్పు రవ్వలు మరింత రాజుకోకముందే ఒంటిపై దుప్పటి లేదా రగ్గుని కప్పి మంటలను నిరోధించాలి. నిప్పురవ్వలు పడి చిన్న చిన్న గాయాలు ఏర్పడినా సెప్టిక్ కాకముందే దూది, టించర్ వంటి ప్రాథమిక వైద్యంతో ఉపశమనం కల్పించండి. పసిపిల్లలను టపాసులకు దూరంగా ఉంచాలి. టపాసులు కాల్చేటప్పుడు పిల్లల వద్ద పెద్దలు ఖచ్చితంగా ఉండాలి. ఖాళీ ప్రదేశాల్లో టపాసులు కాల్చాలి. భారీగా శబ్దం వినిపించే టపాసులు కాల్చేటప్పుడు పిల్లలు, పెద్దలు కర్ణబేరికి హాని జరగకుండా చెవిలో దూది పెట్టుకోవాలి. ఒకసారి అంటించిన తర్వాత పేలని టపాసుల దగ్గరకు వెళ్లి చూడకూడదు. ఒక్కోసారి ఆలస్యంగా టపాసులు పేలవచ్చు. ఇంట్లోని సిలిండర్లు, గ్యాస్ స్టవ్ల వద్ద టపాసులు ఉంచరాదు. టపాసులు కాల్చే సమయంలో నిప్పురవ్వలు కాలకుండా పాదరక్షలు ధరించాలి. టపాసులు కాల్చే సమయంలో దగ్గర్లో బకెట్ నిండుగా నీళ్లు పెట్టుకోండి. అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఆర్పివేయడానికి అవకాశం ఉంటుంది. టపాసులు కాల్చే సమయంలో నిప్పురవ్వలు కళ్లలో పడినట్లయితే వెంటనే చల్లని నీటితో కళ్లు కడిగి వెంటనే హాస్పిటల్కు తీసుకుని వెళ్ళండి. టపాసులు కాల్చుకోవడం పూర్తయిన తర్వాత వెంటనే చేతుల్ని సబ్బునీటితో శుభ్రంగా కడగండి. అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బందికి తక్షణ సమాచారం అందించాలి. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీపావళి పండుగ ఆనందాన్ని, సంతోషాన్ని అందిస్తుందని మరువకండి.